యావత్ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢచారులుగా చెప్పుకోవాలా స్లీపర్ సెల్స్ తాజాగా పట్టుబడుతూనే ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లా దాంతోపాటు కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో రెస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్గా ఉన్నటువంటి జిల్లాలు, సో అలాంటి జిల్లాలలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, దాంతోపాటు ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతూ ఉన్నారు అనే దానిపైన అయితే గతంలో కూడా ఎన్ఐఏ క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐఎస్ఐతోని చాలామంది టైఅప్లో ఉంటూ ఏదైతే భారత్కి సంబంధించినటువంటి సున్నిత విషయాలు అంటే ఏవైతే ఆర్మీ కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని కొంతమంది ఇండియాలో ఉంటూ ఇండియా అన్నం తింటూ నీళ్లు తాగుతూ ఇలా ఇండియానే దొంగ దెబ్బ తీస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే చాలామందిని అరెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు దేశవ్యాప్తంగా 9 మందిని అరెస్ట్ చేశారు. సో తాజాగా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనం ఎట్లా మాట్లాడాలా, అసలు ఏంది, పబ్లిక్కి మనం ఎలాంటి అవేర్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడడం. అమ్మ నమస్తే. సో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత, సో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ధీటుగా ఇద్దరు మహిళలతోనే అంటే ఎంత హైలైట్ మెసేజ్ ఇచ్చారంటే, ఆ దేశానికి మా మహిళలు ఇద్దరు ఆడవాళ్ళే సరిపోతుంది, ఇద్దరు మహిళలే సరిపోతుంది మీకు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్ర స్థావరాలని 23 నిమిషాలలో తుక్కు చేసేశారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? సో దీంట్లో స్లీపర్ సెల్స్గా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేశంలో తింటూ ఇవాళ దేశానికి ఎలా వెన్నుపోటు పొడుస్తున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మహిళలు ఎలా అప్రమత్తం కావాలా, ఒకవేళ ఎలా అంటే మీరున్నటువంటి ఏరియాలలో కావచ్చు, అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేకపోతే అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ముందుగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన బార్డర్లో కొనసాగుతుందో దానికి నిజంగా చెప్తున్నా మిలిటరీ వాళ్ళకి కానివ్వండి, మన త్రిదళాలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మార్చి 22వ తారీఖు నాడు ఏదైతే మన హిందువులందరూ కూడా ఒక సాంప్రదాయంలాగా తన నుదుటిన సింధూరం ధరించి ఉంటారు. అట్లాంటి సింధూరంని వాళ్ళ ముందరే వాళ్ళ భర్తల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి ప్రతీకగా ఎవరైతే మా భారత హిందూ మహిళల యొక్క సింధూరాన్ని చెరిపారో దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని చేపట్టడం నిజంగా కూడా మిలిటరీ వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే మన భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎట్లా అని అంటే మనతో ఉంటూ తల్లి పాలను తాగుతూ తల్లి రొమ్ముల మీద తన్నినట్టు మనతో ఉంటూ మనలో ఒకళ్ళగా ఉంటూ ఇట్లా దొంగ దెబ్బ తీయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయము. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లింని నేను తీవ్ర ఐఎస్ఐ కింద లెక్కగట్టలేను. ఎందుకంటే మన ముస్లిమ్స్లో కూడా చాలామంది మన సోదరాభిమానం మన భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఐఎస్ఐ వాళ్ళని గుర్తించాలంటే అంటే కొన్ని అవగాహన తీసుకోవాలి. మొదటగా ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం దాని పని చేసుకుంటూ పోతూ ఉన్నది, మనకి వివిధ రకాలుగా మనకి అవగాహన కల్పిస్తూ ఉన్నది. మనం ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలి, లవ్ జిహాద్ కానివ్వండి, ఇంకా అట్లాంటి వివిధ చాలా ఉన్నాయి. అట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు అవగాహన కనిపించే విధంలో సెంట్రలే కాకుండా స్టేట్ కూడా స్టేట్ పోలీస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి, పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చినాడు ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా తెలుసుకొని మనం కొంచెం అప్రమత్తంగా ఉండి ఇలాంటివి ముందు జరగకుండా మన దేశం భద్రతలో ఉంటామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కూడా ఇట్లాంటి ఏదైతే ఇట్లా అంటే స్లీపర్ సెల్స్ లాగా పనిచేయడము లేకపోతే దేశ రహస్యాలని వాళ్ళకి పంపించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక వార్త చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా అట్లాంటి ఉగ్రవాద సంస్థలకి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారా, ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకి పనిచేయడం ఏంది, అసలు నిజంగా మీరు అసలు మనుషులేనా అన్నట్టుగా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అయితే ముఖ్యంగా మన సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు మహిళలతో దాన్ని ముందరికి తీసుకెళ్లారు. అయితే నాకు తెలిసినంతవరకు ఈ జిహాదీలో ఏమవుతుందంటే వాళ్ళు
జిహాద్లో వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నా కూడా వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు వాళ్ళు. కానీ అదే ఈ ఆడవాళ్ళ చేతిలో ఒకవేళ మృత్యు పొందినట్టయితే వారికి ఆ అవకాశం కూడా ఉండదనేది వాళ్ళ నకాబ్లో రాసి ఉంది. సో అదొక వాళ్ళకి అట్లాంటి చచ్చినా కూడా మీరు స్వర్గానికి వెళ్ళే మీకు అవకాశం ఇవ్వకూడదని ఒక దృఢ సంకల్పంతో మహిళలిద్దరిని ముందర పెట్టి వాళ్ళ చేతుల్లో వాళ్ళందరినీ చిత్తుగా చంపేసి ఇట్లాంటి చేయించారు. మేడం ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ లాంటి గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఉగ్ర ముప్పు అనేది పొంచి ఉందని చెప్పేసి మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఒక మాక్ డ్రిల్ చేపడతా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఉగ్ర దాడి జరుగుతుంది అనే దానికి సింబలిక్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో హైదరాబాద్ లాంటి మహానగరాలు అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవ అణుబాంబులు లాంటి వాళ్ళు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, లేకపోతే వైజాగ్కి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏరియాస్ని టార్గెట్ చేయడం జరిగింది. వాటిని చాలా డెలికేటెడ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కొన్ని సేఫ్టీ ప్రికాషన్ చెప్పడం జరిగింది. ఏవైతే గుంపులుగా ఉండొద్దు, లేకపోతే అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏవైతే రెసిడెన్షియల్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. సో దీని గురించి ఏం చెప్తారు? అయితే నేను ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మన పోలీస్ బలగాలు ఇంకా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనకి ఏదైతే మనకి ఒక అడ్వైసెస్ ఇస్తున్నారో, ప్రికాషన్స్ చెప్తున్నారో వారు తూచా తప్పకుండా మనం అవన్నీ కూడా పాటించాలి. మాక్ డ్రిల్స్ ఉట్టిగానే పెడతలేరు, వాళ్ళేం టైంపాస్ చేస్తలేరు. ఒక మాక్ డ్రిల్ జరిగిందంటే రేపు ఇలాంటి సంఘటన మీ ఎదురుగా వస్తే మీరు ఇలా చేయాలి అని వాళ్ళు మనకి ఒక డెమో లాగా చూపిస్తున్నారు. సో మనం ఖచ్చితంగా మనం అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వీలైతే మనమే కాకుండా అంటే అందరూ ఒక మాక్ డ్రిల్ జరిగిందంటే అక్కడికి అందరూ చేరుకోలేరు కాబట్టి చూసిన వాళ్ళు కూడా ఇట్లా జరుగుతుందంట, మనం ఇట్లా సేఫ్గా ఉండాలి, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి అందరం కొంచెం అలర్ట్గా ఉండి అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకొకళ్ళం అట్లా మాట్లాడుకొని అలర్ట్గా ఉంటే మనం ఈ వచ్చే సంకటం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆపగలిగే ఒక అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా మాట్లాడుకుంటే తిరంగా ర్యాలీ. సో తిరంగా ర్యాలీలో చాలామంది హిందూ బంధువులు కావచ్చు, యావత్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వాములై తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని చెప్తా ఉన్నారు. సో దీని గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు? ఈ తిరంగా ర్యాలీ చేపట్టడము మన భారతీయులందరినీ మేము భారతీయులందరం ఎంత ఐకమత్యంగా ఉంటాము అని చాటి చెప్పడానికి ఇది సరైన సమయం. అయితే మనం అందరం కూడా ఒక్కతాటికి వచ్చేసి మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది విజయం సాధించిన సందర్భంగా మనం అందరం కూడా మన భద్రతా బలగాలకి ఒక బలంలాగా అంటే మనం ఇలాంటివి చేయడం వల్ల ఏమొస్తుంది అని మీరంటే మన బార్డర్లో ఉండి మన సోల్జర్లు మన కోసం ప్రాణాలు ఇస్తున్నారు, వారికి ఒక ప్రోత్సాహం లాగా ఇట్లాంటివి చేస్తే వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహం లాగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా తిరంగా యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ తిరంగా యాత్రని జయం చేయవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీతోనైతే చాలామంది భారతీయులమంతా మేము ఒక్కటే అంటూ ఇవాళ రోడ్డు పైనకి వస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా మనం భారతదేశ వ్యాప్తంగా స్లీపర్ సెల్స్ గురించి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఇవాళ ఇండియాలో ఉంటూ ఇండియాలో తింటూ ఇలా అక్కొక మాట అయిపోయింది, ఇలా తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే పరిస్థితిలో ఉన్నారు, కాళ్ళతో తన్నేసే పరిస్థితిలో ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళని అసలు వదిలేదే లేదన్నట్టుగా ఖచ్చితంగా పనిష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 9 మంది స్లీపర్ సెల్స్ని అయితే ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దాంతోపాటు ఎవరైతే ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా అదుపులో తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. దీంట్లో కీలకంగా భారత్కి సంబంధించినటువంటి సెన్సిటివ్ మ్యాటర్ ఏవైతే కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలామంది ఎవరైతే వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఎస్ఐ లాంటి తీవ్రత సంస్థలకైతే వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు. సో ఇట్లా చేరవేయడం వల్ల అసలు భారత్ ఎలాంటి స్ట్రాటజీలో ఉంది,
అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లీపర్ సెల్స్ పైన అయితే ఎన్ఐఏ క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ దొరికితే మాత్రం తుక్కు చేసేస్తామని చెప్పేసి ఇవాళ మాస్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇవాళ తిరంగా ర్యాలీలు కావచ్చు, దాంతోపాటు ఏవైతే స్లీపర్ సెల్స్కి సంబంధించినటువంటి అరెస్టులు అయితే ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమైనా మీకు అనుమానాస్పదంగా మీ ఏరియాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే కూడా ఖచ్చితంగా డయల్ 100కి కాల్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రతి జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్స్ అయితే చెప్తున్న పరిస్థితి.